బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో కలకలం రేపిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృతికాను ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి హత్య చేసినట్లుగా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. హత్య తర్వాత తన భార్యను చంపినట్లుగా ఓ మహిళకు మెసేజ్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రోపోల్ అనే మత్తుమందును ఉపయోగించినట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, కృతికాని ఆమె భర్తే హత్య చేసినట్టుగా ఆధారాలు లభించాయి, వెలుగులోకి వచ్చాయని అంటున్నారు. అసలు ఎటువంటి ఆధారాలు లభించాయి? అండ్ ఒక మహిళకు కూడా మెసేజ్ పంపినట్లుగా చెప్తున్నారు, ఆయన భార్యని చంపినట్టుగా. అసలు ఆ మహిళ ఎవరు? ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది దీనిపైన? అసలు ఒక సంచలనమైనటువంటి బెంగళూరు అంటే డాక్టర్ హత్యకు సంబంధించినటువంటి సంచలన నిజాలు ఈరోజు పోలీసులు ఫోరెనిక్స్ నిపుణులు అందించినటువంటి సమాచారం ప్రకారంగా మొత్తము ఈరోజు కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది, అయితే వెల్లడించడం జరిగింది. ఇక్కడ దాదాపు మనకు డాక్టర్ కృతికా రెడ్డి హత్య అన్నది చాలా పెను సంచలనము. అది అంటే ఈరోజు ఏదైతే పోలీసులు ప్రకటించినటువంటి సమాచారం మేరకు మాత్రమే ఈ పూర్తి సమాచారం కూడా వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది డాక్టర్ కృతిక దాదాపు ఈమె ఒక చర్మ అంటే స్కిన్ స్పెషలిస్ట్. ఈమె విక్టోరియా హాస్పిటల్స్లో ఇద్దరు కూడా డాక్టర్ మహేందర్ రెడ్డి తర్వాత ఎవరైతే ఇప్పుడు నిందితుడుగా పోలీసులు చెప్తున్నటువంటి వ్యక్తి తన భర్త, ఇద్దరు కూడా విక్టోరియా హాస్పిటల్లో పనిచేస్తున్నారు. గత సంవత్సరము అంటే 2024 మే 26న వీరి వివాహం అయ్యింది. తర్వాత కొంతకాలం కూడా వీరు అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఏదైతే ఒక డాక్టర్లో కూడా మరొక క్రిమినల్ దాగి ఉంటాడు అన్నటువంటిది ఈరోజు ఏదైతే కృతికాకు సంబంధించినటువంటి ఫోరెనిక్స్కి సంబంధించినటువంటి నిజాలు బయటపడిన తర్వాత అతని రెండవ రూపం ఏంటన్నది మాత్రం ఈరోజు పోలీసులు తన ఇంటరాగేషన్లో దాదాపు అంటే అక్టోబర్లో 15వ తేదీన అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని గురించి పూర్తి సమాచారాన్ని కూడా అంతకుముందు కూడా ఇతరుల డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకోవడంతో ఒక్కసారిగా కూడా కేసు ఇటువైపు మళ్ళిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే హత్య జరిగిన తర్వాత అంటే ఎప్పుడైతే ఆమె చనిపోయిన తర్వాత ఇది ఒక సహజ మరణం అంటూ కూడా అటు కృతికాకు సంబంధించినటువంటి తల్లిదండ్రులను కూడా ఒప్పించడం జరిగింది. వాళ్ళు కూడా నమ్మారు. కానీ ఇక్కడ ఎవరైతే కృతికకు సిస్టర్ ఎవరైతే ఉన్నారో నిఖిత, షీఈ్ ఆల్సో, ఈమె కూడా దాదాపు డాక్టర్ అన్నమాట. ఆమె దీనికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు లేవనెత్తడంతో ఒక్కసారిగా భర్త వైపు ఎవరైతే మహేందర్ వైపు ఈ కేసు మళ్ళిందని చెప్పవచ్చు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలను పరిశీలించడం జరిగింది. అయితే అంటే ఆమె చనిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత కొంతమంది మహిళలకు అంటే ఎవరైతే మహేందర్ రెడ్డి డాక్టర్ ఉన్నారో ఆయనకు గతంలో పరిచయాలు ఉన్నటువంటి ఒక మహిళకు అనుకోవచ్చు, దాదాపు ఈ కేసుకు అంటే ఈమెను ఇలా చంపాలి అన్నటువంటి ఈ విధంగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపాలి అన్నటువంటి ఒక ఐడియాను పంచుకున్నటువంటి డాక్టరు తనకు కొలిగైనటువంటి వ్యక్తికి కూడా ఒక స్పెషల్ మెసేజెస్లు దాదాపు ఒక 3-4 మెసేజ్లు పంపడంతో మీ కొరకు అంటే ఒక మహిళకు పంపినటువంటి మెసేజు అలాంటి ఒక 2-3 మహిళలకు కూడా పంపించడం జరిగింది. అలాంటి మెసేజ్ల్లో మీ కొరకు అంటే ప్రతి వ్యక్తికి కూడా మీ కొరకు నా భార్యను చంపాను అంటూ మెసేజ్లు ఇవ్వడం. ఈ మెసేజ్లను ఆధారంగా తన ల్యాప్టాప్ అనుకోవచ్చు, తనకు ఉపయోగించినటువంటి వాట్సాప్ మెసేజ్ల ప్రకారంగా ఇక్కడ ఎవరైతే నిందితుడు అన్నది ఇక్కడ మహేందర్ రెడ్డి అన్నటువంటిది తన భర్త కృతికా రెడ్డి ఎవరైతే మరణించారో ఆమెకు సంబంధించినటువంటి భర్త అసలైన నిందితుడు అన్నటువంటిది పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తీసుకున్నారు. ఇది ఒక నార్మల్ అంటే తన చనిపోయింది ఒక కళాసులో ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేవాళ్ళని మీరు కూడా చెబుతున్నారు. అసలు ఎందుకు అంత అన్యోన్యంగా ఉండే వాళ్ళల్లో ఎందుకు ఇలాంటి మనస్పర్ధలు వచ్చాయి? అసలు భార్యని ఎందుకు చంపాల్సి వచ్చిందనే రీజన్ని విచారణలో ఏమైనా తెలిపాడా మహేంద్ర? ఖచ్చితంగా ఏదైతే వాట్సాప్ మెసేజ్ల్లో ఇతరులకు పంపించినటువంటి అంటే మెసేజ్ల ప్రకారంగా ఒక లవ్ అఫేర్ అన్నది ఒకటి, తర్వాత ఈ డాక్టర్ మహేందర్ రెడ్డి అన్నది కవల పిల్లలు, ఇద్దరు సోదరులు.
దాదాపు సోదరులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటారు. అంతేకాకుండా ఈమె మహేందర్ రెడ్డి సోదరుడు కూడా నాగేందర్, వీళ్ళిద్దరు కూడా సోదరులు. వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ కూడా అంటే ఏదైతే పెళ్లి సమయంలో దాచిపెట్టినటువంటి అంశాలను కూడా ఇక్కడ ఏదైతే వారి క్రిమినల్ మైండ్ తర్వాత పలు కేసులు కూడా ఉన్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడించింది. దాదాపు 2018లో కూడా మహేందర్ రెడ్డి తర్వాత సోదరుడు నాగేందర్ పై కూడా ఇద్దరిపై కూడా పలు కేసులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని దాచిపెట్టడం అంటే వీళ్ళు కొంత క్రిమినల్ మైండ్తో ఉన్నటువంటిది ఇంతకు ముందే ఉన్నటువంటి విషయాన్ని ఒకవైపు చెప్పొచ్చు. మరొక వైపు ఇక్కడ ఈమె కూడా ఒక డాక్టర్ వృత్తిలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే కొంతకాలము తర్వాత తను అనుభవించిన తర్వాత ఇక్కడ ఎవరైతే కృతిక అనేటువంటి మహిళకు చాలా ప్రాపర్టీస్ ఆస్తులంతా కూడా ఉన్నాయి. వివాహం తర్వాత తనని ఒక నార్మల్గా హత్య చేసేసి తన ప్రాపర్టీని అంతటిని కూడా తీసుకోవాలనేటువంటి క్రిమినల్ మైండెడ్ తోటే ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ కృతిక సిస్టర్ నిఖిత దీన్ని పసిగట్టి అంటే ఆమె కూడా ఒక డాక్టర్ కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి తనకు ఎనిస్థిషియా సంబంధించినటువంటి ఇంజెక్షన్ని 2 డోసెస్గా ఒకటి తనకు కాలు నొప్పి ఉందని చెప్పినా కూడా దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇవ్వకుండా యానిస్థీషియా ఇచ్చేసి దానికంటే మనకు ప్రో అన్నటువంటిది ఒకటి యానిస్థీషియా ఇది ఓన్లీ మనకు ఆపరేషన్ టైంలోనే వాడతారు. ఒక రిలాక్సేషన్ కొరకు మాత్రమే ఈ ఇంజెక్షన్ ఇస్తారు. అటువంటిది మెడిసిన్ ఇవ్వకుండా ఫస్ట్ డోసులో ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమెని తన తల్లిగారి ఇంటికాడ వదిలిపెట్టడం జరిగింది. చాలా అంటే ఒక పథకం ప్రకారమే వదిలిపెట్టడం జరిగింది. తర్వాత అక్కడ ఆమె ఉన్న తర్వాత కూడా ఒక 2 రోజుల తర్వాత కూడా తనకి ఇంకా కాళ్ళ నొప్పి తగ్గలేదు అన్నటువంటి చెప్పడంతో 2వ డోస్ కూడా ఇస్తానంటే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ తీసుకుందాం అంటే కూడా ఇక్కడ తను అబ్జెక్ట్ చేయడము, తర్వాత ఇంకొక డోస్ కూడా ఇవ్వడము అన్నది కూడా దానితోటి ఆమెకి ఆ డోస్ అనేది పెరగడంతో ఆమె మరణించడం అనేది ఇక్కడ జరిగినటువంటి అంశం. కానీ ఏదైతే తనకు సంబంధించినటువంటి చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత తన ఇన్వెస్టిగేషన్లో ఏదైతే జరిగిందో తనకు మొత్తం అంతా కూడా బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అనెస్థీషియా డోస్ పెరగడంతో ఆమె మరణించింది అన్నటువంటి కీలక ఆధారాలు ఆ కృతిక సిస్టర్ నిఖితకు అందడంతో ఒక్కసారిగా ఈ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి తన భర్త ఎవరైతే మహేందర్ రెడ్డిపై కీలకమైనటువంటిది వివరాలను వెల్లడించడంతో కేసు ఈరోజు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ నిపుణుల సమాచారం కూడా మరొక వైపు రావడంతో ఈ కేసులో మూలం కీలకమైనటువంటి వ్యక్తి మహేందర్ అన్నటువంటిది ఇక్కడ పోలీసులు ఈరోజు వెల్లడించడం జరిగింది. రైట్ కళా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.